నమస్కారం. నా పేరు విఖ్యాత్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీ. ఒకప్పుడు 1990s అండ్ 2000sలో మన తాతలు, అమ్మమ్మలు ఇంక్ పెన్‌తో లెటర్స్ అనేవి రాసి పంపించేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 2000s నుంచి బిఫోర్ కోవిడ్ అప్పుడు కూడా టెక్నాలజీ అనేది ర్యాపిడ్‌గా పెరిగిపోయింది. ఏదున్నా వితిన్ సెకండ్స్‌లో అయిపోతున్నాయి. మెసేజ్ పంపియాలన్నా, ఎవరికన్నా కాల్ చేయాలా. ల్యాప్‌టాప్స్‌లో అయితే i5, i7, i9, i3 ప్రాసెసర్స్ కూడా వచ్చేసాయి. అంత స్పీడ్‌గా ర్యాపిడ్‌గా గ్రో అయిపోయింది ల్యాప్‌టాప్ మార్కెట్ కూడా. అండ్ మొబైల్స్ లో కూడా 8 Gen 2, 8s Gen 3 అండ్ 8 Elite అండ్ అప్కమింగ్ 8 Elite 2 కూడా రాబోతుంది. అంత స్పీడ్ ప్రాసెసర్స్ అండ్ 200 MP కెమెరాస్ అండ్ AI కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు మొబైల్స్ లో. ప్రతిదీ AI చూసుకుంటుంది ఇంకా అసలు. సో అంత ర్యాపిడ్ గా టెక్నాలజీ గ్రో అయిపోతుంది. అప్కమింగ్ డేస్ లో అండ్ ఫ్యూచర్ లో కూడా AI మొత్తం చూసుకుంటుంది అసలు. సో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు పెన్స్ అండ్ పేపర్స్ యొక్క మార్కెట్ అనేది తగ్గిపోతుంది డే బై డే. అసలు ఒకప్పుడు మాంటెక్స్, పిన్ పాయింట్, హాజర్, టెక్నోటిప్, సెల్లో పెన్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. అండ్ ట్రైమాక్స్ గోల్డ్ అనే ఇంక్ పెన్స్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసాయి మనకి. మనం ఏమైనా పేపర్ మీద రాసేటప్పుడు వచ్చే ఫీలింగ్ అనేది అప్కమింగ్ జనరేషన్స్ కోల్పోతున్నారు. మనం ఆ ఫీలింగ్ అనేది చాలా ఫీల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏమైనా రాసినా, ఏమైనా చేసినా కానీ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళు అవి కోల్పోతున్నారు. ప్రతిదీ టెక్నాలజీతోనే అయిపోతుంది. పీడిఎఫ్స్ వచ్చేస్తున్నాయి నోట్స్ లో. సో అలా ప్రతిదీ అలా టెక్నాలజీతోనే ముడిపడిపోతే మరి పెన్స్ అండ్ పేపర్స్ కి మార్కెట్ అనేది పోతుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు, మనం కూడా చేయలేకపోతున్నాం ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల. సో నా టేక్ డౌన్ ఏంటంటే, మనకు ఎంత ఏజ్ వచ్చినా, ఎంత జాబ్ వచ్చినా ఒక నోట్బుక్ అండ్ పెన్ అనేది యూస్ చేయాలి. అండ్ ఒకప్పుడు చాలా యాడ్స్ కూడా వచ్చేవి పెన్స్ గురించి. ట్రైమాక్స్ అని సచిన్ యాడ్ ఇచ్చేవాడు. ఇట్లా చాలా పెన్స్ యాడ్స్ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు అప్కమింగ్ యాడ్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. పెన్స్ అన్ని మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ డిమాండ్ అయిపోయింది ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ అండ్ ప్రజెంట్ జనరేషన్స్కి. సో మనం ఎప్పుడు ఏమైనా థాట్ వచ్చినా, ఏమైనా టాస్క్స్ రాసుకోవాలన్నా, ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ వచ్చినా, ఏమన్నా క్రియేటివ్గా డ్రాయింగ్స్ ఏమన్నా వేసుకోవాలన్నా పెన్ అండ్ పెన్సిల్ అనేది దగ్గరుండి పెట్టుకుని రాసుకుంటేనే మనకు ఒక ఐడియా, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అండ్ మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ వస్తుంది ఒక పెన్ అండ్ పేపర్ మీద రాసుకుంటే. సో అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది పెన్ అండ్ పేపర్. సో స్టేషనరీస్ కూడా విజిట్ చేస్తే కొత్త పెన్స్ అండ్ పెన్సిల్స్ ఏమేమి వచ్చాయో మార్కెట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ స్టేషనరీకి వెళ్ళినప్పుడు. కొత్త పెన్స్ అండ్ పెన్సిల్స్ని చూసి, కొత్త రకమైన పెన్స్ అండ్ పెన్సిల్స్ని పర్చేస్ చేసేటప్పుడు. అండ్ కొత్త డిజైన్స్ ఆఫ్ నోట్బుక్స్ వచ్చినాయి. A4 నోట్బుక్ అని, A5 నోట్బుక్స్ అని అండ్ కొత్త బ్రాండ్స్లో వచ్చినాయి. సో అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తే పెన్ అండ్ పేపర్ అనేది. మనకి ఎంత జాబ్ వచ్చినా, ఎంత పెద్దగా అయినా కానీ మనం పెన్ అండ్ పేపర్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు వాటితో అవసరం వస్తుందో చెప్పలేం. మనం ఏమైనా మర్చిపోయినా కానీ డైరెక్ట్గా వెళ్ళి పెన్ అండ్ పేపర్తో మనం చూసుకోవచ్చు రాసుకున్న దాన్ని. సో అంత క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎంత టెక్నాలజీ గ్రో అయినా, మనం ఎంత పెద్దగా అయినా, మనం టెక్నాలజీతో పాటు పెన్ అండ్ పెన్సిల్స్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు పెన్ అండ్ పెన్సిల్తోనే మన చిన్నప్పుడు మనం పెన్ అండ్ పెన్సిల్ని యూజ్ చేయబట్టి ఇప్పుడు ఇంత పెద్దగా ఏమన్నా స్టడీస్కి కానీ, ఏమన్నా రాసుకున్నా కానీ ఒక ఐడియా అనేది వచ్చింది. మనం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసాం. అంత క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసాం పెన్ అండ్ పేపర్. అండ్ రాజుల కాలంలో కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు పెన్ అండ్ పేపర్. సో అప్కమింగ్ జనరేషన్స్ కి నేను ఏం చెప్పబోతున్నాను అంటే, మీరు ఎప్పుడైనా కానీ పెన్ అండ్ పేపర్ ని ఎప్పుడు మర్చిపోవాలి. కొత్త పెన్స్ ని, కొత్త నోట్బుక్స్ ని ట్రై చేయండి. మీ టాస్క్స్ ని ఏమైనా ఉంటే ఒక పేపర్ లో రాయండి. మీరు ఏమైనా బర్డన్ గా ఫీల్ అయినా, ఏమైనా ఫీల్ అయినా కానీ మీరు పేపర్ లో నోట్ డౌన్ చేసుకుంటే మీ స్ట్రెస్ అండ్ బర్డన్ అనేది చాలా తగ్గి మీరు చాలా ఫ్రీగా, హ్యాపీగా, కూల్ గా ఉంటారు లైఫ్ లో. ఇది నా టేక్ డౌన్. ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ దాంతో పాటు పెన్ అండ్ పేపర్ ని కూడా మీ లైఫ్ లో ఒక పార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ విఖ్యాత్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్. థ్యాంక్ యూ.